కలియుగం భూమిపై అడుగు పెట్టకముందే ఆ ప్రభావం అనేది దేవలోకానికి చేరింది. దేవలోకంలో ఒక భయంకరమైనటువంటి నిశ్శబ్దం అనేది చోటు చేసుకుంది. వెంటనే అక్కడ ఉన్నవారంతా సమావేశానికి హాజరవ్వాలని సందేశం అయితే వచ్చింది. అందరూ కూడా అంటే బ్రహ్మదేవుడు, అలాగే ఈశ్వరుడు, అలాగే మహావిష్ణువు అందరూ కూడా ఆ సభకైతే హాజరయ్యారు. ఏంటి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇంద్రుడు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రభువులారా, భూమి మీద ధర్మం అనేది క్రమంగా తగ్గుతూ వస్తూ ఉంది. మనం గమనించకముందే మానవుల యొక్క హృదయాల్లో లోభం, క్రోధం, అహంకారం వేర్లు వేస్తున్నాయి అని చెబుతాడు. ఆ మాటలకు అవునన్నట్లు అక్కడే ఉన్నటువంటి యముడు తల ఊపాడు. అలాగే వానదేవుడు, అగ్నిదేవుడు అందరూ కూడా అలాగే అన్నట్లుగా తలలూపారు. అప్పుడు బ్రహ్మదేవుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు, ఇది సహజమే. ప్రతి యుగానికి ఒక స్వభావం ఉంటుంది. ఉదాహరణకి సత్యయుగం ధర్మంతోనే నిండి ఉంటుంది. అలాగే త్రేతాయుగం త్యాగంతో నిండి ఉంటుంది. ద్వాపరయుగం సంక్లిష్టతో నిండి ఉంటుంది. ఇకపోతే కలియుగం పరిచ్చల యుగం అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలు విన్నటువంటి దేవలోకమంతా మరింత నిశ్శబ్దంలోకి అయితే వెళ్ళిపోయాయి. కలియుగం అంటే కేవలం ఒక కాలం కాదు, అది మానవుల మనసులలో జరిగేటువంటి ఒక యుద్ధం. తరువాత పరమేశ్వరుడు మాట్లాడుతూ ఇలా అన్నాడు, కలియుగం వస్తే ధర్మం పూర్తిగా నశించదు, కానీ అది బలహీనపడుతుంది. సత్యం అనేది అరుదుగా మారుతుంది. భక్తి అనేది వ్యాపారంగా మారుతుంది. అలాగే జ్ఞానం అనేది అహంకారంగా మారుతుంది అని చెప్పుకొచ్చాడు పరమేశ్వరుడు. ఆయన మాటలను విన్నటువంటి దేవతలందరూ కూడా భయంతో వణికిపోయారు. ఎందుకంటే ఇది భూమి యొక్క విషయమే కాదు, దేవతల యొక్క ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోతుందని భయపడ్డారు. దేవతల మాటలు విన్నటువంటి విష్ణువు చిన్నగా నవ్వడం మొదలెట్టాడు. ఆ నవ్వులో భయం కాదు, నమ్మకం ఉంది. అప్పుడు ఆయన మాట్లాడుతూ, ఇందులో భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కలియుగ ధర్మం అనేది సూక్ష్మంగా ఉంటుంది. చిన్న సత్యం కూడా మహాపుణ్యంగా మారుతుంది. ఒక కన్నీరు ఒక నిజమైన ప్రార్థనగా మారుతుంది. ఇవన్నీ కూడా కలియుగంలో అత్యంత శక్తివంతంగా మారుతాయి అని చెప్పగానే దేవతల మనసుల్లో కొంత ఊరటనైతే ఇచ్చాయి. అప్పుడే బ్రహ్మదేవుడు ఒక ప్రశ్న అయితే వేస్తాడు, ప్రభు, మానవులు దారి తప్పితే, వారు దేవతల మాట వినకపోతే అనే ప్రశ్న అయితే వేశాడు. అప్పుడు విష్ణుమూర్తి గంభీరంగా సమాధానం చెప్పాడు, ఇప్పుడే కలియుగంలో అవతారం కాదు, భావంగా మారుతుంది. నేను రాజుగా కాదు, అలాగే యోధుడిగా కూడా కాదు, మానవుల యొక్క హృదయాలలో నమ్మకంగా నిలుస్తాను. ఎలా అంటే భక్తిగా, నామస్మరణగా, అంతరాత్మగా నిలుస్తాను. విన్నటువంటి దేవలోకమంతా కంపించింది. ఒక యుద్ధం కాదు, ఇది ఒక పరీక్ష. యుగం ఆయుధాలతో కాదు, ఆచరణతోనే గెలవాలి. అప్పుడే నారద మహర్షి వీణనైతే మ్రోగించాడు. ఆ వీణ శబ్దం అనేది దేవలోకం నుంచి భూలోకం వరకు చేరింది. అది ఒక హెచ్చరిక కాదు, ఒక సిద్ధత. కలియుగం అనేది ప్రారంభం కాబోతుందన్న సందేశం లోకమంతా వ్యాపించింది. అక్కడితో ఆ సమావేశం ముగిసింది. దేవతలందరూ వారి లోకాలకి వారు తిరిగి వెళ్ళిపోయారు. అయితే దేవతలు మాత్రం పూర్వంలాగా లేరు. ప్రతి దేవతకు తెలుసు మానవ లోకం ఇక మీదట ఒంటరిగా ఉండదు అని. వారి యొక్క ప్రతి చిన్న పని వెనుక దేవలోకం యొక్క ఆశీర్వాదం ఉంటుందని, అలాగే ప్రతి తప్పు వెనుక కాలం ఇచ్చే పాఠం ఉంటుందని వారందరికీ తెలుసు. అలా దేవలోకంలో తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలే భూమిపై కలియుగానికి పునాది వేశాయి. మనం ఈరోజు చూస్తున్నటువంటి ప్రపంచం ఆ రోజు దేవలోకంలో జరిగినటువంటి ఆ మౌనమైన సమావేశమే దీని యొక్క ప్రతిఫలమని మనం తెలుసుకోవచ్చు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.